ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం. ఉగాది తర్వాత నుండి 2050 వరకు ఈ 4 రాశుల వారికి విపరీతమైన ఐశ్వర్యం. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ యొక్క రాశుల వారికి సంబంధించి 2025 నుండి 2050వ సంవత్సరం వరకు వీళ్లే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులయ్యేటటువంటి రాశుల వారు. పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. 25 ఏళ్ల వరకు ఈ రాశుల వారికి హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. శనిదేవుని యొక్క ఆశీర్వాదం జ్యోతిష చక్రంలోని కొన్ని రాశుల జాతకులకు అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశి జాతకులు శనిదేవుని కృప వలన 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో ఫలితాలను పొందుకోబోతున్నారని జ్యోతిష పండితులు చెప్పబోతున్నారు. ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోబోతుంది. అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబోతున్నారు. శనిదేవుని కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని తాకబోతుంది. ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క రాశుల వారికి సంబంధించిన జాతకం ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యుడి పుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులను సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు. వారి వారి కర్మాలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. వీరి యొక్క కృపా కటాక్షాలు ఇప్పుడైతే కనుక కొన్ని రాశుల వారికి అదృష్ట సంకేతంగా మారబోతున్నాయి. ఈ యొక్క రాశుల వారికి 2025 నుండి 2050 వరకు అదృష్టమైన ఫలితాలు కలగబోతున్నాయని చెప్పుకోవాలి. దీని కారణంగా ఈ యొక్క రాశుల వారు యోగ్యవంతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. దుఃఖాలు, బాధలు అన్ని తీరిపోబోయి కోటీశ్వరులు కాబోతున్నారు. కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. ఈ రాశి వారికి చక్కని విజయం చేకూరబోతుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. కన్యా రాశి వారికి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవబోతుంది. ఈ రాశి చక్రంలోని వారు సాక్షాత్తు కృపా కటాక్షాలు పొందుకొని భగవంతుడి యొక్క ఆశీర్వాదానికి పాత్రులు కాబోతున్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి 2025 నుండి 2050 వరకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం వంటి పాదాలలో జన్మించిన వారికి మకర రాశి వారిగా చెప్పబడతారు. ఇది 10వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. మకర రాశి వారికి 2025 నుండి 2050 వరకు అదృష్టయుక్త కాలమని చెప్పుకోవాలి. మహాదశ యోగాలు పట్టబోతున్నాయి. వ్యాపారాలు మొదలుపెట్టిన, ఉద్యోగాల కోసం ఎదురు చూసినా ఏవైనా సరే అధికార పదవులు కూడా వీరికి పట్టబోతున్నాయి. బంగారం వంటి వ్యాపారాలు శుభవార్తలు తేబోతున్నాయి. కోటీశ్వరులు అవడం ఖాయమని చెప్పుకోవాలి. ఇక మీన రాశి వారు, మీన రాశి వారికి సంబంధించి మీన రాశి వారికి కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కష్టపడుతున్నా సరైన ఫలితాలు రాలేదని ఇంతవరకు అదృష్టం అనుకుంటున్న వారు ఇప్పుడు మీకు అదృష్టం మొదలవబోతుంది. అవకాశాలు మీ సొంతం కాబోతున్నాయి. మీ జీవితం సాఫల్యం కాబోయే సమయం వచ్చేసింది. పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగం, వేతనం పొందే అవకాశం, అలాగే సీనియర్ పొజిషన్లో ఉండే అవకాశం దక్కబోతుంది. రుణాలు వసూలవుతాయి. కోర్టు సమస్యలు తీరిపోబోతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా ఈ రాశి వారికి అదృష్టం, ఆస్తుపాస్తులు సంపాదించడం ఖచ్చితంగా జరుగుతుంది. 2025 నుండి 2050 మధ్య కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఈ యొక్క రాశి వారికి అత్యంత అదృష్టవంతమైన కోటీశ్వరులుగా మారే రాశిగా ఈ శుభ సమయాన్ని ఈ రాశి వారు సద్వినియోగం చేసుకుని ఈ రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.